హల్లెలూయా. సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. అనుదిన వాహినిలోని ఎన్నో ఆత్మీయ సందేశాల ద్వారా ఆత్మీయంగా మీరు బలపడుతున్నారని ఆశిస్తున్నాం. అనుదిన ప్రోత్సాహం కొరకు అనేకమైన ఆత్మీయ సందేశాలు ఇప్పుడు యూట్యూబ్ మరియు స్పాటిఫై యాప్ ద్వారా వినవచ్చు. క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. అనుదిన వాహినిలోని ఆదరణ అనే పాఠ్య భాగాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. కొందరు స్నేహితులందరూ కలిసి బహుమానంగా ఒక గాజు పాత్రను పోస్టు ద్వారా పంపించారు. అనుకోని రీతిలో ఖరీదైన ఆ పాత్ర రవాణాలో పగిలిపోయినట్లు నేను గమనించాను. వాటిల్లో ఒక కప్పు పగిలిపోయి ఎన్నో ముక్కల్లా పెంకుల్లా గందరగోళంగా అయింది. విరిగిన ఆ ముక్కలన్నీ తిరిగి సమకూర్చిన తరువాత అతుకులు మరియు మచ్చలు ఉన్నప్పటికీ అందంగా కనబడింది. తిరిగి సమకూర్చబడిన ఆ పాత్ర నాకు సందేశాన్నిచ్చింది. దేవుడు నన్ను కష్ట పరిస్థితుల్లో నుండి తీసుకుని వెళ్లిన తరువాత ముక్కలైనను కూర్చబడిన ఆ పాత్ర వలె నేను కూడా గట్టిగా నిలబడగలనని రుజువు చేసే మచ్చలు నాకున్నాయి. నా జీవితం ద్వారా ప్రభు ఎలా సహాయం చేశాడో అన్నది ఇతరులకు వారి కష్ట సమయాల్లో సహాయపడగలదని ఆదరణిచ్చే ఆ పాత్ర నాకు గుర్తు చేసింది. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో అపొస్తలుడైన పౌలు దేవుణ్ణి స్తుతించడం గమనించగలం. మన పరీక్షలను, శ్రమలను ఇంకా మనలను ఆయనలా చేయడానికి దేవుడు ఉపయోగించుకుంటూ ఉంటాడు. మన కష్ట సమయాల్లో ఆయన మనలను ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో అలాగే మనకిచ్చే ఆదరణ ఎలాంటి శ్రమల్లో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు మనలను సంసిద్ధులను చేసి ప్రోత్సహిస్తుంది. క్రీస్తు శ్రమలను గురించి ఆలోచించినప్పుడు దేవుడు మనలను ఇతరులను బలపరచడానికి మన అనుభవాలను వాడుకుంటాడు అని విశ్వసిస్తూ మన శ్రమలను ఓపికతో సహించడానికి ప్రేరణ కలుగుతుంది. దేవుడు తన మహిమ కొరకు శ్రమల నుండి మనలను విడిపిస్తాడని ఎరుగుటలో పౌలు వలె ఆదరణను పొందవచ్చు. ఈ ఆదరణ ఇతరులను ఆదరించగలమని రూఢిపరచగలిగే నిరీక్షణను కూడా కలుగజేస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.